First ever factory of Mukunda Jewelry. Purvi grand opening November 1 KPHB లో. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇటీవలే ఎన్టీఆర్ దేవరా సినిమాతో ప్రేక్షకులకు ముందొచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి చేసిన వార్ 2లో కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కేజీఎఫ్, సలార్ వంటి భారీ హిట్స్ తో ప్రశాంత్ నీల్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. దాంతో నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కాగా ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బక్క చిక్కారు. సుమారుగా 18 కేజీల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ఇంకా రిలీజ్ చేయకపోయినా డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయిందంటూ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసిన విషయం తెలిసిందే. మలయాళ సీరియల్ నటులు బిజు మీనన్, యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్నారని కూడా తెలిపారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్ కు దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకు తీసిన ఈ సినిమా ఫుటేజ్ ను స్క్రాప్ చేసేశారని టాక్ వినిపిస్తోంది. దాంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేశారు. కానీ కొన్ని సీన్స్ బాగా రాకపోవడంతో రీషూట్ కూడా జరిగింది. కానీ రీషూట్ లో ప్రశాంత్ తీసిన అవుట్పుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేడని, అందుకే స్క్రాప్ చేసినట్టు చెప్తున్నారు. కథలో మార్పులు చేర్పులు చేయమని కూడా ఎన్టీఆర్ సూచించినట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా విషయంలో ఇలా జరగడం ఏంటని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. మరి ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.